వెల్కమ్ టు సింహపురి సంగతులు. నేను మీ అభిజిత్. ప్రధానంగా సినీ ఇండస్ట్రీకి సంబంధించి రేవంత్ రెడ్డికి సినీ ఇండస్ట్రీకి మధ్య జరిగినటువంటి చర్చలకు సంబంధించి మాత్రమే మనం ఈ రోజు చూద్దాం. ప్రధానంగా ఈ రోజు జరిగినటువంటి చర్చల్లో ఇటు నాగార్జున కావచ్చు, వెంకటేష్ కావచ్చు, అలాగే అల్లు అరవింద్, నిర్మాతలు తీసుకుంటే అల్లు అరవింద్ కావచ్చు, దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు, దర్శకుడు త్రివిక్రమ్, అలాగే నిర్మాతల విషయం తీసుకుంటే సురేష్ బాబు, వీరందరూ కూడా కలవడం జరిగింది. కలిసి సినీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి సమస్యలపై ప్రధానంగా డిస్కస్ చేయడం జరిగింది. ఎఫ్డిసి చైర్మన్ ఎవరైతే ఉన్నారో దిల్ రాజు, ఆయన వీటన్నిటి కూడా అధ్యక్షత వహించి సీఎం ని కలవడం జరిగింది. అయితే సీఎం కలిసినప్పుడు సీఎం చెప్పినటువంటి అంశాలు అయితే చూద్దాం. కలిసి పనిచేస్తాం అని చెప్పి ఒప్పందం చేసుకున్నాం, ఇద్దరు కలిసి పనిచేస్తామని చెప్పి చెప్పారు. సినీ ఇండస్ట్రీని డెవలప్ చేసుకుంటామన్నారు. హాలీవుడ్ షూటింగ్స్ కు ప్రత్యేక గుర్తింపు వచ్చే విధంగా హైదరాబాద్ ని మరి ఇంటర్నేషనల్ హబ్ గా తయారు చేయాలి అనేటువంటి విషయం మీద డిస్కస్ చేశారు. హైదరాబాద్ లో అటువంటి మౌలిక సదుపాయాలు ఎలాంటి చేస్తే బాగుంటుంది అనేటువంటి విషయం మీద డిస్కస్ చేశాం. హాలీవుడ్ హీరోలు ఇక్కడికి వచ్చి సినిమాలు తీసుకోవాలి అనే విధంగా మా చర్చలు సాగాయని చెప్పి మరి దిల్ రాజు చెప్పడం జరిగింది. ఇలాగే డ్రగ్స్ నిర్మూలనకు, డెవలప్మెంట్స్ కు, అలాగే సొసైటీకి సంబంధించి ఉపయోగపడే విధంగా, ప్రజలకు ఉపయోగపడే విధంగా కార్యక్రమాలు చేయడం కావచ్చు, దానికి సంబంధించినటువంటి డిస్కషన్ జరిగింది. దీంట్లో సినీ ఇండస్ట్రీ వాళ్ళు పార్టిసిపేట్ చేయాలి అనే విధంగా మరి రేవంత్ రెడ్డి కోరడం జరిగిందని చెప్పారు. అక్కడే పుష్ప 2 సినిమా నేపథ్యంలో సినీ ఇండస్ట్రీకి అలాగే సీఎం రేవంత్ రెడ్డికి మధ్య గ్యాప్ వచ్చిందని మరి చర్చలు జరుగుతున్న నేపథ్యంలో అన్ని అంటే మొత్తంగా కూడా దీనికి సంబంధించినటువంటి చర్చ జరుగుతుంది. అయితే అటువంటి గ్యాప్స్ ఏమీ లేవు, మా మధ్య ఎటువంటి వ్యత్యాసాలు లేవు, గ్యాప్స్ లేవు అనే విధంగా మరి ఈ చర్చల సారాంశం అని చెప్పి దిల్ రాజు చెప్పడం జరిగింది. మరి విలేకరులు అయితే ప్రధానంగా ఏదైతే చర్చలు జరుగుతున్నాయో దీంట్లో సంక్రాంతి నేపథ్యంలో బెనిఫిట్ షో అంశం కూడా చర్చకు వచ్చినట్టు తెలుస్తుంది. అయితే బెనిఫిట్ షోలకు సంబంధించి ఎలాంటి చర్చ జరగలేదు అని చెప్పి దిల్ రాజు చెప్పారు. మరి దానికి సీఎం రేవంత్ రెడ్డి అనుమతించారా లేదా అనేది అయితే తెలియదు. ముందుగా అయితే సినీ ఇండస్ట్రీకి సంబంధించి బెనిఫిట్ షోలు ఇక మీదట ఎలాంటివి ఉండవు, దానికి అనుమతించమని రేవంత్ రెడ్డి ముందుగానే చెప్పారు. మరి సంక్రాంతి వరకు టైం ఉంది కాబట్టి తర్వాత మళ్ళీ మరొకసారి వారం తర్వాత ఏదైతే చర్చలు జరుగుతాయో దాంట్లో దిల్ రాజు తరఫున ఈ ప్రపోజల్ పెట్టేటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది. సో సీఎం విజన్ ఏదైతే ఉందో ప్రపంచవ్యాప్తంగా ఇండస్ట్రీని డెవలప్ చేయడమే ఆయన విజన్. ఆ విధంగానే ఆయన కోరుకుంటున్నారు, ఆ విధంగా ముందుకెళ్తామని కూడా దిల్ రాజు చెప్పడం జరిగింది. మొత్తానికి కలిసి పనిచేస్తామని అయితే సంకేతాలు వచ్చాయి. అయితే మొత్తానికి ఈ పుష్ప 2 ఏదైతే ఉందో పుష్ప 2 వల్ల వివాదం ఏదైతే జరిగిందో, అంటే సంధ్యా థియేటర్ సంబంధించినటువంటి వివాదం ఏదైతే జరిగిందో వివాదం కూడా నిన్న ఈవినింగ్ సెటిల్ అయిపోయింది. మొత్తం కూడా నిన్ననే దిల్ రాజు సమక్షంలో ఇదంతా కూడా సెటిల్ అయిపోయింది. మొత్తానికి అది కూడా ఆ వివాదం కూడా ఆల్మోస్ట్ సెటిల్ అయిపోయింది. దీంతో అల్లు అర్జున్ ఊపిరి తీసుకునేటువంటి పరిస్థితి వచ్చిందని చెప్పొచ్చు. ఇండస్ట్రీకి సంబంధించి ప్రముఖులు ఈ రోజు మరి కలవడంతో ఇది కూడా పూర్తిగా సమసిపోయినట్టే అని మనం అనుకోవచ్చు. ఇండస్ట్రీకి సంబంధించి ఏపీకి తరలిపోతుంది అనేటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో అది ఫుల్ స్టాప్ పడినట్టే అనుకోవచ్చు. కలిసి పనిచేయడానికైతే ఇటు సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, దిల్ రాజు ఎఫ్డిసి చైర్మన్ గా మొత్తం కూడా అంగీకరించడం అయితే జరిగింది. ఏదైతే పర్టికులర్ అంశం ఉందో వీళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి చర్చలకు సంబంధించి కానీ, ఈ ఇండస్ట్రీలో జరుగుతుండేటువంటి పరిణామాలకు సంబంధించి కానీ మీరు ఏదైనా చెప్పాలంటే మాత్రం కామెంట్ రూపంలో తెలియజేయండి. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు. ఇది ఇవాళ స్పెషల్ రిపోర్ట్. మరో స్పెషల్ రిపోర్ట్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం.